అందరికీ నమస్కారం. అమ్మయ్య, వచ్చేసావా? నీకోసం గంట నుంచి ఎదురు చూస్తున్నాను. తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి రారా, నీతో పనుంది. ఇంట్లోకి వస్తూనే చెయ్య 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 అని అంటూ కప్పు ఎగిరిపోయేలా పాడుతూ బూట్లు విప్పుకుంటున్న కొడుకును వంటింట్లో నుంచే పరమానందంగా చూసింది నిర్మల. ప్రశాంత్ ఆశ్చర్యంగా వంటింట్లోకి నడిచాడు. తనను సామాన్యంగా వంటింట్లోకి రానివ్వని తల్లి తనంతట తాను ఆహ్వానిస్తుంది. అక్కడి దృశ్యం చూడగానే అర్థమైపోయింది తల్లి తనను ఎందుకు పిలిచిందో. కానీ మళ్ళీ అదే అర్థం కాలేదు. తననెందుకు పిలిచినట్లు. చేతులు కడుక్కొని శనగపిండి కలిపేరా, మిరపకాయ బజ్జీలు నువ్వు చేస్తే కుదిరినట్లు నే చేస్తే కుదరవు. మిరపకాయల్ని పిన్నీసుతో చీల్చి వాము ఉప్పు కూరుతుంది. ఎవరొస్తున్నారమ్మా? ప్రశాంత్ ప్రశాంతంగా అడిగాడు. తాను మిరపకాయ బజ్జీలు బాగా చేయగలడు అనే వాస్తవం మామూలుగా అయితే తల్లికి పరువు తక్కువ పనిగా, పనికి మాలిన పనిగా కనపడుతుంది. ఎన్నోసార్లు తాను వంట చేస్తుంటే సగంలో చాలు పొమ్మని బయటికి తరిమేసేది. అలాంటిది ఇవాళ తనంతట తానే పిలుస్తుంది. పెద్ద కారణమే ఉండాలి. అరే, నీ మేజోళ్ళు కుళ్ళు కంపు కొడుతున్నాయి, అవి విప్పి అవతల పారేసి తొందరగా చేతులు కడుక్కొనిరా. నిర్మల చాలా హడావుడిగా ఉంది. అమ్మా, మిరపకాయ బజ్జీలకు అసలు రుచి చెమట పట్టి మురిగ్గా ఉన్న చేతులతో చేసినప్పుడే వస్తుంది. అందుకే బండి మీద బజ్జీలకు అంత రుచి. ఏది పిండి ఇలాతే అంటున్న ప్రశాంత్ని బలవంతంగా బాత్రూంలోకి నెట్టి తలుపేసింది. అరగంటలో వేడివేడి బజ్జీలు నున్నగా పొడవుగా అందంగా హాట్ బాక్స్లో సర్దుకున్నాయి. నాకేంటో ఈ నునుపు రాదు, గొగ్గరిగా వస్తాయి అని అంది నిర్మల చాలా విచారంగా. వాటి వంక హాత్ మే కమల్ హై కమార్. సరే కానీ దీప్తి ఏది? మనిద్దరం వంటింట్లో ఇలా చెమటలు కక్కుతుంటే అది హాయిగా నవల చదువుకుంటుందా? తాను పొగలు కొక్కటానికి ప్రయత్నించాడు. పాపం, దాన్నే మనకరా, దాని తిప్పలు అది పడుతుంది అని అంది నిర్మల ముసిముసి నవ్వులతో. ప్రశాంత్కేదో అనుమానం తోచి చెల్లెలు గదిలోకి వెళ్ళాడు. దీప్తి సగం అలంకరణలో ఉంది. దీప్తి స్నేహితురాలు సుమ సహాయం చేస్తుంది. ప్రశాంత్ అనుమానం రూఢి అయింది. ఏంటి తల్లి, పెళ్లి చూపులకు తయారవుతున్నావా అని అన్నాడు. దీప్తి కదలకుండా సుమ చేత మేకప్ వేయించుకుంటూ అని అంది. సిగ్గు లేకపోతే సరి అని అన్నాడు నవ్వుతూ. దీప్తికి పెళ్ళనగానే ఎందుకు సిగ్గులేదా అని అంటున్నారు అని అంది సుమ. నేను ఆ సిగ్గు గురించి కాదులేండి మాట్లాడేది అని అంటూ బయటికి నడిచాడు ప్రశాంత్. పెళ్ళికొడుకు రాకుండానే పెళ్లి చూపులు దిగ్విజయంగా జరిగిపోయాయి. రావడానికి పెళ్ళికొడుకు దేశంలో లేడు, అమెరికాలో ఉన్నాడు. ఏకంగా పెళ్లికే వస్తాడు. తల్లిదండ్రుల మాట జవదాటని శ్రీరామచంద్రుడు. అందం అణుకువ ఉన్న అమ్మాయితే చాలు, కట్నం కూడా అవసరం లేదు. ప్రశాంత్ చేసిన మిరపకాయ బజ్జీలు వేడిగా కారంగా తింటూ పెళ్లి పెద్దలు తీయని మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఊరికే వెళ్ళిపోలేదు, పిల్ల నచ్చిందని, పెళ్లి ఖాయమని. నెల తిరిగేలోపు ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసి కొత్త జంటని హనీమూన్కి స్విట్జర్లాండ్ పంపుతాము అని చెప్పి మరీ వెళ్ళారు. నిర్మలా ప్రసాదులు భూమి మీద నిలబడలేకుండా ఉన్నారు. దీప్తి గురించి దిగులుగానే ఉంది. ఒక్కటే ఆడపిల్ల, ప్రాణంగా పెంచుకున్నారు. మంచి సంబంధం తీసుకొని రాలేమేమో అని భయపడుతున్నారు. అమ్మాయి చక్కని చుక్క, చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఇత్యాదులన్నీ నిజమే. కానీ డబ్బుకి తప్ప ఇవాళ రేపు దేనికి విలువ ఉండలేదు. వాళ్లకు కట్నాలు పోసి ప్రసాద్ సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నాడు. మంచి మనిషి, అభ్యుదయంగా ఆలోచిస్తాడు. యూనియన్లో చురుగ్గా పనిచేస్తాడు, చేస్తాడు కూడా. పని కూడా తాను పెండింగ్ లేకుండా. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి లంచం పుచ్చుకోవటం నేర్చుకోలేదు. తోటి వాళ్ళందరూ మంచిగానో చెడ్డగానో లక్షలు ఆర్జించి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తుంటే నీతి నిజాయితీలంటూ పైసా ముట్టుకోకుండా మడికట్టుకున్న భర్త మీద ఒక్కోసారి కోపం వచ్చేది నిర్మలకు. కానీ ఆమెకు ఆ పనిష్టం లేదు. ఎలాగో అవుతుందిలేండి, పాపిష్టి డబ్బు వద్దు అని అనేది. కొడుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నాడు. దీప్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది. ఇద్దరి చదువులు ఖరీదైనవే.
ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకి సరిపోయే సంపాదనతో కూతురు పెళ్లి ఎలా చేయటం అనేది ఆలోచన. దీప్తి డిగ్రీ పాస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరిన ఈ 6 నెలల నుంచి వాళ్ళని బాగా వేధిస్తుంది. ఈ చదువు పూర్తవని అని ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తయితే ఏదో ఒక దారి దొరుకుతుందని దిగుల్ని దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సంబంధం దేవుడిచ్చిన వరంలా వచ్చింది. సంబంధం తెచ్చిన ప్రసాద్ మిత్రుడు సాయి ప్రకాష్ నిర్మల కళ్ళకు సాక్షాత్తు సాయిబాబాలా కనపడుతున్నాడు. నీతి నిజాయితీలతో ఉన్న వాళ్లను దేవుడు కనిపెట్టి ఉంటాడండి అని అంది. నిర్మల భర్తను గర్వంగా మురిపెంగా చూస్తూ ప్రసాద్కి కూడా గర్వంగానే ఉంది. ఉండదా మరి? తన కుటుంబం మంచిదని, తన కూతురు చక్కనిదని విని అమెరికా సంబంధం వచ్చింది. కట్న కానుకలు అక్కర్లేదు అని అన్నారు. అబ్బాయి అయితే అణుకువ అందం ఉన్న పిల్లమెళ్ళలో తాళి కట్టి హాయిగా బతుకుదాము అని అనుకుంటున్నాడు. ఇంకో నెలలో పెళ్లి జరిగి బరువు దిగటమే కాక తన సాంఘిక హోదా పెరుగుతుంది. నిర్మల నిర్విరామంగా ఫోన్లు చేసి బంధుమిత్రులు అందరి చెవిన ఈ శుభవార్త వేసేస్తుంది. దీప్తి సుమను ఆ రోజుకి తన దగ్గరే ఉండి పొమ్మంది. ఇద్దరు కొవ్వకొవ్వలాడుతూ పావురాళ్ళు గూడ్లు చేరినట్లు గదిలో చేరారు. ప్రశాంత్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. హాల్లోకి చెల్లెలి గదిలోకి తిరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఫోన్ల మైకంలో నుంచి ఎంతకీ బయటపడరు. అదృష్టమేనండి కాదా మరి? చదువా? ఇంకేం చదువండి, నెల లోపలే అమెరికా తీసుకెళ్ళిపోతారు. అక్కడేదన్నా కోర్సు చేస్తే చేస్తుంది. అసలు ఆ అవసరం కూడా ఉండదనుకుంటా. అబ్బాయిది సొంత కంపెనీ, చాలా బాగా నడుస్తుంది, బోలెడు సంపాదిస్తున్నాడు. ఇవే వివరాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి విసుగు లేకుండా చెప్తున్నారు. ఆ రోజు ఎవరికి తిండి సహించలేదు. మర్నాడు ఆదివారం. ఈ ఆనందం పంచుకోవటానికి దగ్గరి బంధుమిత్రులు స్వయంగా వచ్చారు. వంటింట్లో స్టవ్ ఆర్పే పని లేకుండా టీలు కాఫీలు తయారు చేసింది నిర్మల. సోమవారం మళ్ళీ మామూలుగా తెల్లారింది. ప్రసాద్ ఆఫీస్కి తయారవుతున్నాడు. నిర్మల భర్తకు కొడుక్కి భోజనం బాక్సుల్లోకి చపాతీలు తయారు చేయటంలో బిజీగా ఉంది. దీప్తి తల్లికి సహాయం చేస్తుంది. వీడింకా లేవలేదేం అని అన్నాడు ప్రసాద్ మంచం మీద ముసుగు వీరుడిలా పవళించిన ప్రశాంతిని చూసి. ఏంటో మరి చూస్తా, ఒళ్ళు వెచ్చబడిందేమో అని అంటూ నిర్మల ప్రశాంత్ ముఖం మీద దుప్పటి లాగేసి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. చల్లగానే ఉంది. ప్రశాంత్ కళ్ళు తెరిచి నవ్వాడు. ఏరా కాలేజీ లేదు? ఉంది ఆవలించాడు. మరేంటి వేషం? 8:30 అయింది. కోపం తెచ్చుకుంది నిర్మల. కాలేజీకి వెళ్ళనమ్మా అని అన్నాడు మళ్ళీ ముసుగు పెట్టబోతూ. నిర్మల ఆపింది. క్లాసులు లేవా? ఉన్నాయి. ఇవాళొక్కరోజు ఎగ్గొట్టడం కాదు, నేను చదువు మానేస్తున్నాను, కాలేజీకి వెళ్ళనింకా. ఏడ్చావులే, నోరు మూసుకోన్లే, నీతో పరాచికాలాడే తీరిక నాకు లేదు. నిర్మల అక్కడి నుంచి పరుగు తీసింది. వంటింట్లో కుక్కర్ ఒక్కటే మోగుతుంది. ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ లేచి టిఫిన్ తిని పేపర్ చదువుతూ కూర్చున్నాడు. క్లాసులు ఏదో కారణంగా జరగటం లేదు అని అనుకుంది నిర్మల. ప్రశాంత్ రోజంతా పేపర్లు నవలలు చదువుతూ ఇంట్లోనే ఉండిపోయాడు. వరుసగా 2 రోజులు అదే తంతు నడిచేసరికి నిర్మలకు అనుమానం వచ్చింది. ఏమైందిరా, క్లాసులు ఎందుకు జరగటం లేదు? స్ట్రైక్ చేస్తున్నారా? క్లాసులు ఎందుకు జరగవు? శుభ్రంగా జరుగుతున్నాయి. నేను చదువు మానేశాను అని చెప్పానుగా. నిర్మలకు మొదటిసారి గుండెల్లో పెద్ద భయం పుట్టుకొచ్చింది. ఏమైందిరా, చదువు మానేయటమేమిటి? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువు మానేయటమేమిటి? ఏం చేశావు కాలేజీలో? కొడుకు ఏ వెర్రి పనులన్నా చేస్తే కాలేజీలో నుంచి తీసేశారేమో అని దడ పుట్టింది నిర్మలకు. నేనేమీ చేయలేదమ్మా, ఇందులో కాలేజీ వాళ్ళ ప్రమేయమే లేదు, నా అంతటా నేనే మానేస్తున్నా. తల్లి ఉద్దేశం గ్రహించాడు ప్రశాంత్. ఎందుకు? ఏం పుట్టింది నీకు? పెళ్లి చేసుకుందామని. నిర్మలకు కోపం ముంచుకొచ్చింది. నీకంతా తమాషాగా ఉంది, నాకు ఒళ్ళు మండిపోతుంది. నాన్నగారిని రానివ్వు, చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీడితో వాదనేమిటి అని అనుకుంటూ. సాయంత్రం ప్రసాద్ ఇంటికి వచ్చి చెప్పులైనా విప్పలేదు. చూశారా వీడి పిచ్చిగోలా అని అంటూ వచ్చింది. 3 రోజులు కొడుకు ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి మోస్తున్నట్లే ఉందామెకు. ఆమె ముఖంలో ఆందోళన చూసి ప్రసాద్ కంగారు పడ్డాడు. ఏంటి
ఏమైంది అని అన్నాడు హడావుడిగా. వాడు చదువు మానేశాడు, పెళ్లి చేసుకుంటాడట. ప్రసాద్కి ఆ మాట చాలాసేపు అర్థం కాలేదు. భార్య వెర్రితనానికి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ఆమె అంతకంటే ఎత్తున లేచింది. ఇద్దరూ ఒకరినొకరు సమాధానపరుచుకొని శాంతించి అసలు సమస్య అర్థం చేసుకునేసరికి అరగంట పైనే పట్టింది. వీళ్ల అరుపులు దీప్తి బిక్క చచ్చిపోయి వింటుంటే ప్రసాద్ వినోదంగా వింటున్నాడు. వాదోపవాదాల అనంతరం విషయం అర్థమయ్యాక ప్రసాద్ తాడెత్తున లేచాడు. కొడుక్కింకా బుద్ధి రాలేదనుకుంటే ఆయన ఆగ్రహానికి అంతు లేకుండా ఉంది. ఎంటర్ అవగానే ఎంసెట్ రాయించడానికి నానా గడ్డి కరిచాడు. తెలివైన పిల్లాడు ఎంసెట్ రాయకుండా క్యాటరింగ్ టెక్నాలజీలో చేరి పాక శాస్త్రంలో పట్టాన్ని పుచ్చుకొని నలుణ్ణి భీముణ్ణి అవుతానంటే ఏం చేయాలి? బతిమాలి బామాలి నయానా భయానా నచ్చజెప్పేసరికి తాతలు దిగొచ్చారు. ఎలాగో కంప్యూటర్స్లో పట్టా తెచ్చుకున్నాడు. తన కష్టాలు గట్టెక్కిస్తాడు అని అనుకుంటే మళ్ళీ ఈ వేషమేంటి? మళ్ళీ వంట పిచ్చి పట్టుకుందా? మొన్న మిరపకాయ బజ్జీలు వీడి చేత చేయించింది. తల్లి నిర్మలను మింగేసేలా చూశాడు ప్రసాద్. కొడుకు వైపు చూడాల్సిన చూపు తన వైపు చూస్తాడెందుకా అని ఆమె ఎంతకంటే ఉరిమి చూసింది భర్తను. ప్రసాద్కి అసలు కర్తవ్యం గుర్తుకొచ్చి, ఏం చేస్తావురా చదువు మానేసి? 3 ఏళ్ళు చదివావు, బోలెడు డబ్బు తగలేశావును. ఇప్పుడు మళ్ళీ క్యాటరింగ్ కోర్సులో చేరతావా? నీకు పిచ్చెక్కిందా? నేనే కోర్సులోనూ చేరను బెంకంగా అన్నాడు ప్రశాంత్. మరెట్లా బతుకుతావు? పళ్ళు పటపటా కొరికాడు. పెళ్లి చేసుకొని స్థిరంగా శాంతంగా జవాబిచ్చాడు ప్రశాంత్. పెళ్ళట దూరకంత లేదు, మెడకో డోలని, నీకో తాడు బంగారం లేదు. నిన్నెంతకాలం మేపాలా అని మేం చేస్తుంటే ఇక నీ పెళ్ళాన్ని కూడా మేపమంటావా? వెటకారం కలిపి నోట్లో నూరేశాడు ప్రసాద్. నన్ను నా పెళ్ళాం మేపుతుంది, మీ బరువు తగ్గుతుంది కానీ పెరగదు. ప్రశాంత్ చెక్కు చెదరటం లేదు. నిన్ను మేపే పెళ్ళం ఎవర్రా? పిల్లను చూసుకున్నావా? నిర్మలకు తనకు తెలియకుండా కొడుకు ఏ ఏ ఘనకార్యాలు చేశాడో అని భయం ముంచుకొచ్చింది. 2-3 ఉన్నారమ్మా, చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. నన్ను చేసుకోమంటే సంతోషంగా ఒప్పుకుంటారు. మీరు వాళ్ళని చూసి ఏదో ఒకటి సెటిల్ చేయండి. అందరూ మన కులం వాళ్లే, మీరు భయపడక్కర్లా. ప్రసాద్ నిర్మలకు సమస్య ఏమిటో, దాన్నెట్లా అర్థం చేసుకోవాలో తెలియలేదు. చేతికందుతున్న కొడుకు చదువు చట్టుబండలు చేసి ఈ పెళ్లి పేలాలు ఏగిస్తున్నాడేమిటి? నీకు పెళ్లి తొందరగా ఉంటే చేసుకోరా, మంచి సంబంధమైతే మేం మాత్రం కాదంటామా? దానికోసం చదువెందుకు మానాలి? ఆ పిల్ల ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళిద్దరి బుర్రలు ఆ వేడిని తట్టుకోలేక సామరస్య ధోరణిలో దిగారు. ఏం చేస్తానా? వంట చేస్తాను, ఇల్లు దిద్దుకుంటాను, ఆమెకు సేవలు చేస్తాను, ఆమె పిల్లల్ని కనిస్తే పెంచుతాను. భవిష్యత్ ప్రణాళికను ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుండగా ప్రకటించాడు ప్రశాంత్. ఛీ, సిగ్గులేదు? ఇద్దరూ ఒక్క నోటితో చేత్కరించారు. ఎందుకు సిగ్గు? ఆడది సంపాదిస్తుంటే తిని కూర్చొని, ఇక పైన తమ నోటితో చెప్పలేక ఆగిపోయారు. నేను తిని కూర్చోను. అమ్మ తిని కూర్చుంటుందా? రేపు దీప్తి తిని కూర్చుంటుందా? ఎంత పనుంటుంది ఇంట్లో? ఆడదానిలా మగాడివి పనులు చేస్తావా? నాన్న, ఇప్పుడు ప్రశాంత్కి వచ్చిన కోపం ముందు అంతకుముందు వాళ్ళిద్దరికీ వచ్చిన కోపాలు దిగదుడిపే. ముగ్గురు నివ్వెరపోయారు, నిశ్శబ్దమయ్యారు ఆ కోపానికి. నాన్న, సీరియస్గా చెప్తున్నాను. నేను ఒకటి నమ్మి ఒకటి చెప్పను, ఒకటి చెప్పి ఒకటి చేయను. నేను ఆడామగ సమానం అని నమ్ముతాను. ఎవరి పనైనా చేయొచ్చు అని నమ్ముతాను. సోకాల్డ్ ఆడపనులు చేయటానికి నాకు లేని అభ్యంతరం మీకెందుకు? నాకీ చదువు మీద అంత ఆసక్తేమీ లేదు. నాకిష్టమైన పని, నా బతుకు తెరువు నేను చూసుకుంటాను. ప్రసాద్కి ఎక్కడో ఏదో వెలిగింది. ఏదో అర్థమవుతున్నట్లుగా ఉంది. కాస్త శాంతించాడు. అర్థమైంది. ఇదా వీడి గొడవ? నిర్మల కొడుక్కి ఘాటుగా సమాధానం ఇవ్వబోతుంటే ఆపేశాడు. ప్రశాంత్, దీప్తి, ఇద్దరూ ఇలా రండి, కూర్చొని మాట్లాడుకుందాం అని పిలిచాడు. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. దీప్తి పెళ్లి గురించి నీ అభ్యంతరం ఏంటో చెప్పరా? కొడుకు కిటుకు పట్టేశాను అని గర్వంగా ఉంది ప్రసాద్ మాటల్లో. అదేంటండి,
మధ్యలో దీప్తి పెళ్లి సంగతెందుకు? దానికి వీడి అభ్యంతరం ఏమిటి? కొడుకు ఏటికి పెడితే భర్త కాటికి పెడుతున్నాడు అని అనిపించి విలవిలలాడిపోయింది నిర్మల. నీకు అర్థం కాలేదా నిర్మల? వీడి బాధంతా దీప్తి పెళ్లి గురించి, వాడి గురించి కాదు. తండ్రికి అర్థమైందని ప్రశాంత్కి అర్థమైంది. దీప్తి అందరి వంక చూస్తుంది. ఏంట్రా నీ అభ్యంతరం? ప్రసాద్ రెట్టించాడు. అన్నీ అభ్యంతరాలే అని అన్నాడు ప్రశాంత్. ఉదాహరణకు ఒకటి చెప్పు. ఒక్కటేమిటి? అసలు మొత్తం విషయమంతా పరమ అనాగరికంగా ఆటవికంగా ఉంది. చాలా తప్పు. అనాగరికులకు ఆటవికులకు ఇంత రోత పెళ్ళిళ్ళు ఉండవు. అతనెవరో అమెరికాలో ఉండి అణుకువ అందం గల భారతీయ స్త్రీ కోసం కలలు కంటూ ఉంటే దానికి దీప్తి బలి కావాలా? బలా? నిర్మల నోరు తెరిచింది. కాక అతనేమిటి? మనిషి ఎలా ఉంటాడు? అతని స్వభావం ఏమిటి? అహంకారమా? సాధువా? కోపిష్ట? ఏమీ తెలియదు. అతనసలు కనపడలేదు. మగాడు ఉన్నాడు అని తెలిసిందంతే సిద్ధం చేస్తున్నారు. 20 ఏళ్ళు ప్రాణంగా పెంచిన పిల్లను 20 ఏళ్లలో దానికో స్వభావం ఏర్పడింది. ఇష్ట అయిష్టాలు ఏర్పడ్డాయి. మీ పెంపకంలో ఒక సంస్కారం అలవడింది. అవతలి వాళ్ళ సంస్కారం ఏమిటో తెలియకుండా అక్కడికి తోసేస్తారు. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దీన్ని బలికాక ఏమంటారు? అసలు ఆలోచించిన కొద్దీ నాకు జుగుప్సగా ఉంది. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో సడన్గా పెళ్ళి సంసారం. అదేంటసలు? మేమంతా అట్లా చేయలేదు. నిర్మల అసహనంగా అంది. పరమ పాతవాసన కొడుతున్నావమ్మా. అయినా చెప్తాను. మీ రోజులు వేరు. మీరు కాలేజీల్లో చదివారా? చుడీదార్లు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారా? రాత్రి 10 వరకు స్నేహితులతో సిటీ అంతా చెడతిరిగారా? దీప్తి ముఖం ఎర్రగా అయింది. ప్రశాంత్ శాంతించటం లేదు. అరే, ఒక పాలేరుని పనికి కుదరాలంటే వెళ్ళి ఆ పొలం ఇల్లు ఎన్ని గొడ్లున్నాయి, ఎలాంటి మనుషులు అని స్వయంగా చూస్తాడే. తన జీతం ఖచ్చితంగా మాట్లాడుకుంటాడే. ఇది వెట్టి లేదా లాటరీ? నువ్వు జోదం ఆడవు. చెల్లితో ఆడిస్తావా? చదువుకున్న ఆడపిల్లలు తమ గురించి తాము ఆలోచించుకోకూడదా? సగంలో చదువాపేసి ఇక్కడ అందరినీ వదిలేసి ఎందుకా తొందర? అతనితో చెప్పలేరా? మా అమ్మాయి నిన్ను చూడకుండా కుదరదు. నువ్వొచ్చి 3 నెలలైనా ఏడాదైనా ఇక్కడ ఉండి అమ్మాయితో స్నేహం చేస్తే అప్పుడు చూస్తాం. అప్పుడైనా అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రసక్తే లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? ఒళ్ళంతా ఒక పక్క వేడెక్కుతుంటే మరో పక్క చెమటలు దిగజారుతున్నాయి ఆ కుర్రాడికి. ఆ మాట చెప్తే బంగారం లాంటి సంబంధం చేజారిపోతుంది. ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు. ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్ళంటే అమ్మా, పెళ్ళి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా అవసరమే. గొంతు పగిలేలా అరిచాడు. అయితే ఏంట్రా? దీప్తి పెళ్లి చేతులారా చెడగొట్టి దాని బతుకు నాశనం చేస్తావా? నిర్మల ఏడుస్తుంది. పెళ్ళి చెడగొడతా, కానీ దాని బతుకు బాగు చేస్తా. నిర్మల దుఃఖం కోపం పట్టలేక అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే ప్రసాద్ ఆమె చెయ్యి పట్టి ఆపి కూర్చోబెట్టాడు. కూర్చొని పమిటితో కళ్ళొత్తుకుంటూ, మరి నీ చదువు? పూడిన గొంతును సవరిస్తూ అంది దుఃఖంతో. అదే నాకు ఒళ్ళు మండిపోతుంది. దీప్తి చదువు ఒక్క మాటతో ఆపేసిన మీకు నేను చదువాపటం ఎందుకు ఇష్టం లేదు? దీప్తి మొగుడికి చాకిరీ చేసి తిండి సంపాదించుకోవటం కోసం ఇష్టమవుతుంది, కానీ నాకు నా పెళ్ళానికి చాకిరీ చేసి తిండి సంపాదించుకుంటానంటే సహించలేకపోతున్నారెందుకు? నాకు దీప్తికి ఏంటి తేడా? తేడా ఉంటే దానికి దీప్తి సిగ్గుతో చావటం లేదేం? కోపంతో తిరగబడటం లేదేం? ఆడామగ ఒకటేనా? ఒకటే ఒకటే ఒకటే. ప్రసాద్ నిర్మలను ప్రశాంత్ను ఆపాడు. నీ పాయింట్ నాకు అర్థమైందిరా. కష్టపడితే మీ అమ్మకు కూడా అర్థమవుతుంది. అర్థమైన కొంత కష్టపడుతుంది. సరే, నీ ప్రకారం చూసినా ఇది దీప్తికి సంబంధించిన విషయం. దీప్తిని ఆలోచించుకోనిద్దాం. ఈ వారం రోజులు ఈ పెళ్ళి మంచిదని మేం మాట్లాడాం. అది కన్విన్స్ అయింది కదా. ఇప్పుడు నువ్వు చాలా నిర్మోహమాటంగా నీ అభిప్రాయాన్ని చెప్పావు. దీప్తిని ఆలోచించుకొనిద్దాం. దానికి ఎలా ఇష్టమైతే అలా చేద్దాం. దానికేం తెలుసు? దానికేం తెలుసు? తల్లి కొడుకులు ఇద్దరి నోట ఒకే మాట ఒకేసారి వచ్చింది.
జీవితంలో మొదటిసారిగా, ప్రశాంత్, నువ్వు కూడా ఒక్కోసారి మాలా పాతగా ఆలోచిస్తావు తెలుసా? మీ అమ్మ అన్నట్లే అంటున్నావు. దీప్తికి 20 ఏళ్ళు నిండాయి. డిగ్రీ పాస్ అయింది. తెలివి కలిగినది. ఆలోచించుకో నువ్వు. మాటల అర్థం కూడా అదే కదా. అది పెళ్లికి ఒప్పుకుంటుందంటే దాని నిర్ణయం తెలియటం లేదా? నిర్మల కాస్త తెరిపిన పడి ఆశ పుంజుకుంది. అవునన్నట్లు తలాడించాడు ప్రశాంత్. ప్రసాద్ నిర్మలను పట్టించుకోకుండా నీ ఆలోచనలకు నువ్వే విలువ ఇచ్చుకోవేం? ఇప్పుడేగా దీప్తికి నీ అభిప్రాయం తెలిసింది. ఆలోచించుకొని తన నిర్ణయం మార్చుకుంటుందేమో చూద్దాం అని అన్నాడు. తండ్రి చాలా పెద్ద ఎత్తే వేశాడు అని అనుకున్నాడు ప్రశాంత్. తన ఎంసెట్ విషయంలోనూ ఇంతే. ఎక్కడ బలహీనత ఉందో కనిపెట్టి దాన్ని వాడి తనను ఇంజనీర్ని చేశాడు. ఇప్పుడు చెల్లి పెళ్లి చేసేస్తున్నాడు. కానీ తనకు మరో దారి లేదు. మంచి పనులు బలవంతంగానైనా చేయించొచ్చు అని తాను వాదించలేదు. తండ్రి సామాన్యుడు కాదు. యూనియన్లో బోలెడు అనుభవం ఉంది. తన కష్టమంతా వృధా వృధా వృధా. నిర్మలకు ఒడ్డున పడ్డాము అని అనిపించి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. పాలు పొంగుతుంటే శుభమని 4 బియ్యపు గింజలు వేసి నిట్టూర్చింది. ప్రశాంత్కి మాత్రం ఆందోళన పెరిగింది. దీప్తి వంక చూశాడు. ఆ అమ్మాయి మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రశాంత్ వెనకే వెళ్ళాడు కానీ ఆమె తలుపు గడియ వేసుకుంది. రాత్రి భోజనాల సమయంలో కూడా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ప్రసాదే ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, రేపు నీ పెళ్లి కూతుళ్ళ లిస్టు, అడ్రస్లు నాకివ్వరా? ఎంక్వైరీ చేస్తాను అని అన్నాడు కవ్విస్తూ. ప్రశాంత్ కూడా చెల్లించకుండా, అలాగే, రేపుదయం ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. పోస్టల్ అడ్రస్ కావాలంటే సాయంత్రం ఇస్తాను అని అన్నాడు. నిర్మల అసహనాన్ని భరించలేక పెరుగు గిన్నె ఎత్తేసింది. పెరుగంతా నేలపాలైంది. అన్నాలు తిన్నాక ప్రశాంత్ అదంతా తుడిచి బాగుచేశాడు. దీప్తి మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. ప్రశాంత్ అర్ధరాత్రి దాకా బుర్ర బద్దలు చేసుకొని అతి కష్టం మీద నిద్రలోకి జారాడు. అన్నాయ్, 8:30 అయింది. మాకు స్పెషల్ క్లాస్ ఉందని సుమకు ఫోన్ చేస్తే చెప్పింది. నేను వెళ్తున్నా, నీకు ఎక్కువ టైం లేదు అని అంది దీప్తి ప్రశాంత్ని లేపుతూ. చేతిలో పుస్తకాలతో సరస్వతిలా నించున్న చెల్లెల్ని చూసి ప్రశాంత్ ముఖం 1000 వాట్ల బల్బైంది. అమ్మా, నా కాలేజీకి టైం అయింది. వేడినీళ్ళు, అన్నం, బాక్సులో చపాతీలు. చెయ్య అని అరుస్తూ పాడుతూ బాత్రూంలో దూరాడు. కాలేజీకి వెళుతున్న కూతుర్ని చూసి కన్నీరు కార్చింది నిర్మల. సంతోషించాలో బాధపడాలో తెలియక తలపట్టుకు కూర్చున్నాడు ప్రసాద్. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.